హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మొన్న 4వ తారీఖున రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి అఖండ విజయం సాధించి విజయ దుందుబులు మ్రోగిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పెద్ది. నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్ బ్రహ్మాండంగా ఇవాళ 6వ రోజును కూడా అద్భుతమైన కలెక్షన్స్లో ఏమాత్రం ఎక్కడ సడలకుండా బింకన్ సడలకుండా బ్రహ్మాండమైన వసూళ్లతో 6వ రోజు కూడా, అంటే ఒక సినిమా ఈ రోజుల్లో రిలీజ్ అయ్యి 6వ రోజును కూడా అద్భుతమైన కలెక్షన్స్తో నడుస్తున్నదంటే సినిమా పరిశ్రమకి అంతకన్నా మించిన పండగ మరొకటి లేనే లేదు. సినిమా ట్రేడ్కి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు కానీ, థియేటర్స్ ఎగ్జిబిటర్స్ కానీ అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు ఈ సినిమాకి సంబంధించి. నేను లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్ చెప్తున్నా ఇవాళ కూడా, అంటే మండేకి సినిమా పడిపోతుంది అని ఊహాగానాలతో ఎంతో సంబరాలు చేసుకుందాం అనుకుని చూసిన మూకలకి, శత్రుమూకలందరికీ కూడా ఈ 2 రోజులు మండే, సోమవారం, మంగళవారం, బుధవారం ఇవాళ కలెక్షన్స్ కూడా చాలా భారీగా చాలా బ్రహ్మాండంగా ఉండడంతో సినిమా ట్రేడ్ పక్కన ఎంతో సంతోషంగా ఆనందకరమైన వాతావరణాన్ని పంచుకుంటున్న నేపథ్యంలో చాలామంది ఏడుపులు, మొర్రలు, గావు కేకలు, పిడబొబ్బలు ఇవన్నీ కూడా సోషల్ మీడియా మొత్తం మీద దాడి చేస్తున్నప్పటికీ కూడా ప్రేక్షక లోకం మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ దృష్టి మరల్చుకోకుండా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ని వేనోళ్ల పొగుడుతూ కళ్ళ నీళ్ళ పర్యంతమై థియేటర్ల దగ్గర మాట్లాడుతూ అవే మెసేజ్లు పెడుతూ ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్స్లో కానీ, లేక ఇతర మాధ్యమాల్లో కానీ చాలా బ్రహ్మాండమైన వారి స్పందనని తెలియచేయడం అన్నది రామ్ చరణ్ సాధించిన మొట్టమొదటి నైతిక విజయం. ట్రేడ్ పరంగా సాధించిన అఖండ విజయంగా మొత్తం ట్రేడ్ అంతా మాట్లాడుకుంటున్న రోజు ఈ రోజు. ఎందుకంటే 2వ రోజుకే సినిమాలు లేచిపోయి మధ్యాహ్నం షోకే లేచిపోతున్న సినిమా ఇండస్ట్రీని టోటల్గా తలకిందులుగా చేసేస్తున్న టైంలో నేను మొదట్లోనే చెప్పాను, నా వీడియో మీరు చూసుకోండి కావాలంటే, థియేటర్ల దేవుడు రామ్ చరణ్, గ్రౌండ్లో కాదు, గుడిలో కాదు, థియేటర్లకు దేవుడు అవుతాడని నేను మొట్టమొదట నా వీడియోలో నేను చెప్పాను. అదే ఈ రోజున 6వ రోజు కూడా అక్షరాల నిజమవడాన్ని సినిమా పరిశ్రమ కాదు, ప్రేక్షక లోకం, ట్రేడ్ వర్గాలు మొత్తం స్టాటిస్టిక్స్ డేటాతో సహా వాటి సాక్షిగా అందరికీ రుజువయ్యి నిజమయ్యి ఈ రోజున ఒక అద్భుతమైన పరిణామంగా తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక పక్కన అటువంటి క్యారెక్టర్ని ప్రజెంట్ చేయడం, అన్నాళ్ళు కష్టపడి అంత కష్టపడి అన్ని రకాలుగా దీక్షలు చేశాడా, పట్టుదలగా పనిచేశాడా, రాత్రి పగలు దాని మీదే దృష్టి పెట్టుకుని జీవించాడా, మొత్తం ఆ జీవించాడంటమే నటనలో జీవించడం అంటే రామ్ చరణ్ పెర్ఫార్మెన్సే పెద్ద సినిమాలో ఒక పెద్ద రిఫరెన్స్ పాయింట్గా కనిపిస్తోంది ఈ రోజున ఆల్ ఇండియాలో. అండ్ అమెరికాలోని వాటిలోని కూడా రామ్ చరణ్కి జోహార్లు పలకని వాళ్ళు, జేజేలు పలకని వాళ్ళు లేనే లేరు. ఏది రామ్ చరణ్ గారు యాక్ట్ చేసిన పెద్ద పాత్ర సినిమాలో ఎలాగైతే ఎన్నిటికి ఎదురొడ్డి ఎంతమందిని ప్రతిఘటించి ఎన్ని అవాంతరాలను దాటుకొని ఎన్ని అడ్డంకులను అధిగమించి ఆఖరికి జాతీయ స్థాయిలో అంత గొప్ప స్థాయిలో ఒక విజేతగా, విశ్వ విజేతగా ఎలా నిలబడి తన ఊరికి తన వారికి ఎటువంటి పేరు ప్రతిష్టలు పట్టుకొచ్చాడో అలాగే సేమ్ యాంగిల్లో ఈ రోజున రామ్ చరణ్ గారు వ్యక్తిగతంగా కూడా ఎంతమందో ఎన్నో రకాలుగా మన ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ గారు స్టేజ్ మీద పబ్లిక్గా మాట్లాడాడు. ఈ విషయాన్ని ఏమని మాట్లాడాడు? విషయం అర్థం చేసుకోకుండా విషపు రాతలు విరజిమ్ముతున్నారు అని. పరాన్న జీవితం గడుపుతూ పైశాచిక ఆనందం పొందుతూ నెగిటివ్ రివ్యూ రాసేవాళ్ళు, వినోదాన్ని ఎలా రాయాలో తెలియక విషం కక్కేవాళ్ళు, వాళ్ళు సృష్టించే భావదారిద్ర్యపు బాలారిష్టాల్ని దాటుకుని బాక్స్ ఆఫీస్ని బద్దలుగొట్టి విజయ శిఖరం వైపు అడుగులు వేస్తున్న మా పెద్ద బృందాన్ని అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అంటే ఒక గీత రచయిత ఏ రోజున ఎక్కడ మాట్లాడని వ్యక్తి, ఆ విధంగా మాట్లాడని వ్యక్తి మొట్టమొదటిసారి నోరు విప్పి పెదవి విప్పి ఆ విధంగా మాట్లాడడాన్ని అందరూ కూడా చాలా సీరియస్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగపతి బాబు గారు 2-3 సార్లు చెప్పారు ఇంటర్వ్యూల్లో, అనవసరంగా
రామ్ చరణ్ గారిని ట్రోల్ చేస్తున్నారని. అండ్ మొన్న కూడా థ్యాంక్స్ చెప్పారు ఆయన ప్రత్యేకంగా. వన్స్ అగైన్ థ్యాంక్స్. అండ్ బ్యాడ్ రివ్యూస్ రాసిన వాళ్ళకి మరింత థ్యాంక్స్, ఎందుకంటే తెలియకుండా చాలా హెల్ప్ చేశారు మీరు. ఈ నెగటివ్ పీపుల్, సినికల్ మైండ్స్తో, సిక్ మైండ్స్తో ఎవరైతే కుళ్ళి భ్రష్టు పడుతున్నారో, భ్రష్టు పట్టించడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే దే ఆర్ కీపింగ్ ది సినిమా లైవ్, దే ఆర్ ఎన్హాన్సింగ్ రాదర్ రామ్ చరణ్ గారి తాలూకా ఆ ఎఫర్ట్కున్న మ్యాగ్నిట్యూడ్, డైమెన్షన్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ భుజాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు ట్రేడ్ పరంగా, సినిమా ఇండస్ట్రీ పరంగా, మీడియా పరంగా వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. తర్వాత ఇప్పుడు ఈ రోజున కొత్తగా ఏం మొదలైందంటే తక్కిమా వాళ్ళు ఎవరు సినిమా ఇండస్ట్రీలో మాట్లాడట్లేదు, రామ్ చరణ్ గారిని అభినందించి మెసేజ్లు పెట్టట్లేదు, హిందీ సినిమాలకైతే మెసేజ్లు పెడతారు అని చెప్పి మాట్లాడుతూ దాని మీద ఒక రకమైన మీడియాల్లో కూడా చర్చలు జరుగుతున్న వాతావరణం ఈ రోజున నెలకొంది. ఈ వాతావరణంలో నేను ఇప్పుడు మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను. మన వాళ్ళు దురందరికి పెట్టచ్చు, లేకపోతే తమిళ సినిమాని ఏదైనా భుజాల మీద మోసుకోవచ్చు, లేకపోతే ఏ మలయాళం సినిమాను భుజాన్ని మోసుకోవచ్చు. కానీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు అనే ఒక గొప్ప రచయిత ఏనాడో ఒక దాదాపు 100 సంవత్సరాల క్రితం చెప్పిన మాటేమో నేను అనుకుంటున్నా ఇవాళ ఈ రోజు కూడా అది అప్లికబుల్, రెలవెంట్ అన్న మాటని మనందరం అర్థం చేసుకోవచ్చు. ఆ మాట ఏంటంటే ఏ తెలుగువాడు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని. ఆ మాటే ఈ రోజుకి చెల్లుతోంది. ఆ మాటే ఈ రోజుకి కూడా నిలబడుతోంది. కాకపోతే రామ్ చరణ్ గారికి సినిమా మనం కథగా తీసుకుందాం. పెద్ద సినిమాలో ఏ పాత్ర హెల్ప్ అయిపోయింది, ఏ పాత్ర దగ్గరుండి నడిపించింది, ఏ పాత్ర భుజాల మీదకి ఎక్కించుకుని ఆఖరి వరకు జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళింది, ఏ పాత్ర ఆయన కన్నీరు తుడిచింది, ఏ పాత్ర ఆయన బాధను అర్థం చేసుకుంది. అలాగే నిజ జీవితంలో కూడా కానీ ఆ సినిమాలో ఆ పాత్రకి అనామకుడు, ఒక అణగదొక్కబడిన జాతి నుంచి, ప్రాంతం నుంచి వచ్చినవాడు, ఊరికి పేరే లేని చోటు నుంచి వచ్చినవాడు ఎలాగైతే అక్కడి వరకు సింగిల్ హ్యాండ్గా ఎలాగైతే అంతవరకు వెళ్ళాడో అలాగే రామ్ చరణ్ గారికి కూడా ఎవరి వత్తాసు ఈ రోజున అక్కర్లేదు. ఎందుకు వత్తాసు? ప్రేక్షకులోకమే వత్తాసు పలుకుతోంది. 6వ రోజు కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్తో ఎక్కడ సడలకుండా ఇప్పుడే ఒక డిస్ట్రిబ్యూటర్ గారితో మాట్లాడాను నేను. ఈరోజు ఏదో కొంత అటు ఇటు అనుకున్నామండి, కానీ ఈరోజు కూడా బ్రహ్మాండంగా ఫస్ట్ షోలు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయండి అని చెప్తుంటే ప్రేక్షకులోకమే అంతలాగా వత్తాసు పలికి ఆయన వెనకుండి, ఆయన వెన్నంటి, ఆయన సినిమాని నెత్తి మీద పెట్టుకుని బ్రహ్మాండంగా చూస్తుంటే ఎవరి మెసేజ్లో దేనికి అభిమానులు కూడా వాటి గురించి బాధపడకూడదు. ఎందుకంటే ఒకళ్ళు మెసేజ్లు పెట్టడం వల్ల, ఒకళ్ళు మెసేజ్లు పెట్టకపోవడం వల్ల సినిమా ఫలితాన్ని ప్రేక్షకులు ఎప్పుడు మార్చరు. వాళ్ళు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఏదో పూరి జగన్నాథ్ గారి డైలాగ్ లాగా వాళ్ళు ఒక్కసారి గనక కమిట్ అయితే మళ్ళీ వాళ్ళ మాట వాళ్ళే వినరు. అలాంటిది ప్రేక్షకలోకం. ఈ రోజున ప్రేక్షకలోకం చేస్తున్నది అదే. వాళ్ళు రామ్ చరణ్ గారి తాలూకా ప్రయత్నాన్ని, ఆ ఎఫర్ట్ని, అందులో కష్టాన్ని గుర్తించి ఆ అభినయాన్ని ఎంతో ప్రశంసించి, అభినందించి, గుండెలకు హత్తుకుని సినిమాని విజయ తీరాల వైపుకు నడిపిస్తున్నారు. ఆ విజయ రథాన్ని తోలుకుపోతున్నారు ప్రేక్షకలోకమే. వాళ్లే సూత్రధారులై ముందుకు నడుపుకెళ్తున్నారు. ఇలాంటి చోట ఎవరో ఒకరు ఆయనకి వత్తాసు పలికితే కానీ ఆయనకి జరగదు, గడవదు అన్న కర్మ రామ్ చరణ్ గారికి లేదు. ఈ రోజున అందరికీ నేను క్లియర్ చేస్తున్నా. ఏదో ఆ అచ్చయ్యమ్మ పాత్ర మీద పడి ఏదో అల్లరి చేద్దాం అనుకున్నారు. అచ్చయ్యమ్మ పాత్రను అడ్డు పెట్టుకుని ఏదో ఒక విచిత్రమైన వాతావరణాన్ని సృష్టిద్దాం అనుకున్నారు. ఏమి చేసినా, ఏమి జరిగినా కూడా ప్రేక్షకులకు మాత్రం రామ్ చరణ్ గారిని వదిలిపెట్టలేదు, పెద్ద సినిమాని చూడడం మానలేదు. అది ఈ రోజున లేటెస్ట్. చెప్పవలసిన వాడు, ట్వీట్ పెట్టవలసిన వాడు, అత్యంత పెద్ద హీరో ఇండియాలోని ఈ రోజున ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారే గ్రేట్ నీ పెర్ఫార్మెన్స్ అని పెట్టినప్పుడే
క్లోజ్ ఆ టాపిక్. ఇంకెవ్వరూ ఆయనకేమి మెసేజ్ల ద్వారా అబ్బో నువ్వు చాలా గొప్పగా చేసావు, నీ సినిమా చాలా గొప్పగా ఉందని ఎప్పుడు ప్రేక్షకులు చెప్పకుండా ఒకవేళ వీళ్ళు చెప్పారనుకోండి, ఏమిటి దానివల్ల ఫలితం? ప్రేక్షకులే వాళ్ళే అసలు కోకొల్లలుగా 1000 గొంతులతో చెప్తున్నారు, కోటాను కోట్ల ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు సినిమా గురించి. వాటన్నిటికీ ఈ రోజున ఆరో రోజు కూడా ఎక్కడ సడలని పట్టు సడలని వసూళ్ళు అంటారే, ఆ వసూళ్ళు ఈ రోజున కనకవర్షంగా కురుస్తుంటే, ఈ రోజున ఓ పక్కన వర్షాలు మొదలయ్యాయి, మధ్యాహ్నం ఈదురుగాలులు అన్నప్పటికీ కూడా ఎక్కడ కలెక్షన్స్లో ఎక్కడ కూడా తగ్గలేదు. అది రామ్ చరణ్ గారి తాలూకా విజయ భేరి, ఆయన మోగించిన జయభేరి, ఆయన సాగిస్తున్న జైత్రయాత్ర. అందరికీ ఇది సినిమా ఇండస్ట్రీకి ఒక బ్రహ్మాండమైన పండగ, ప్రేక్షక లోకానికి ఒక పండగ. ఎందుకంటే డబ్బులు టికెట్లు కొనుక్కుని థియేటర్కి వెళ్ళిన తర్వాత రామ్ చరణ్ గారి తాలూకు పెర్ఫార్మెన్స్ని చూసి అసలు షాక్ అవని ప్రేక్షకుడు వెళ్ళాడు. అందుకు ఈ రోజున రేపటే ఈ కలెక్షన్స్ 6వ రోజుకి కూడా సడలేదు. ఓ పక్కన కాలేజీలు ఓపెన్ చేసేస్తున్నారు, స్కూళ్ళు ఓపెన్ చేసేస్తున్నారు, అదేదో కొంప మునిగిపోతుంది, బాబోయ్ సునామీ వచ్చేస్తున్నది అన్నా కూడా సినిమా మాత్రం రాక్ స్టడీ ఈవెన్ ఆన్ 6th డే. That is what Ram Charan's greatness and success as a hero. He does not need any support from any side. Thank you very much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.